ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రతిదినం ప్రభుతో ఈ ప్రోగ్రాంకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకుని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొక ఉదయకాల సమయం మమ్మల్ని అందరినీ సజీవులుగా ఈ రీతిగా మీ పాదాల దగ్గర మమ్మల్ని కలిపినందుకై మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క మెల్లనైన స్వరంతో మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. ఈ దినాన దేవుని యొక్క మాటను మనం ధ్యానించుకోవడానికి ముందు కొన్ని విషయాల గురించి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంటా ఉంది. ఏంటంటే, ఈ లోకంలో మనం చేయకూడనాటివి చాలా ఉంటా ఉన్నాయి, మనం చూడకూడనాటివి చాలా ఉంటా ఉన్నాయి, మనకు పడనాటివి చాలా ఉంటా ఉన్నాయి. వాటి జోలికి అసలు మనం వెళ్ళకూడదు. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే, దేవాతి దేవుడు మనతో మాట్లాడిన మాటలే అవి. దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలే అవి. మనము చేయకూడనివి, చూడకూడనివి, మాట్లాడకూడనివి చాలా ఉంటా ఉన్నాయి. కాబట్టి వాటిని మనం ఖచ్చితంగా పాటించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. ఎంత మాత్రం కూడా వాటిలో మనము తప్పుటడుగులు వేసినా కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపం కిందకు వస్తా ఉంది. కాబట్టి మనం పాపం చేసిన వారంగా దాని యొక్క పాపానికి రావాల్సిన ప్రతిఫలాన్ని అనుభవించవలసిన వారంగా మనం ఉంటా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటను మేము ముందుకు తీసుకొస్తా ఉంటా ఉన్నా. దేవుడు అంటా ఉన్నాడు, ప్రతి విధమైన కీడుకు మీరు దూరంగా ఉండండి అని చెప్తా ఉన్నాడు. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుంటే, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి, ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. మనం ఫుట్ నోట్ లో కిందగానే మనం చూస్తే, కీడుగా కనబడు ప్రతి దానికి మనం దూరంగా ఉండాలంట. ఏదైతే మనకు నష్టాన్ని చేకూరుస్తాదో, ఏదైతే మనకు కష్టాన్ని తీసుకొస్తాదో, ఏదైతే మనకు నిందని అవమానాన్ని తీసుకొస్తాదో, మనకు మంచిది కానిది, మనకు ఆశీర్వాదకరంగా ఉండనిది ఏది, దానికి కూడా మనము దగ్గరగా ఉండకూడదు. మనం దానికి దూరంగా ఉండాలి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండండి. ఇది దేవుని వాక్యం సెలవిస్తా ఉంటుంది. మనం ఒకసారి చదువుకుంటున్న పిల్లల గురించి కానీ మనం ఆలోచన చేస్తే, వాళ్ళు కొన్నిటికి దూరంగా ఉండాలి. ఏటికి దూరంగా ఉండాలి? సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి, పుస్తకాలకు దగ్గరగా ఉండాలి కదా. మనం అదే చెప్తా ఉంటాం మన పిల్లలకి, కొన్ని రోజులు సెల్ ఫోన్ పక్కన పెట్టు, చదువుకోను. కొంతమంది ఒక విధమైన స్నేహితులు దూరంగా ఉండాలి. దుష్ట సాంగత్యం మంచిది కాదురా నాయన, వాళ్ళతో తిరగద్దు, మీరు అలాంటి వాళ్ళతో మీరు స్నేహం చేయొద్దు. దుష్ట సాంగత్యం మంచిది కాదు, అది మంచి నడవడిని చెడిపేస్తుంది. మనం దూరంగా ఉండాలి. అదే విధంగా స్టూడెంట్స్ కి అయితే అలాగా, యవన దశలో ఉన్న వారికైతే అలాగా, పెద్దవారికైతే, చిన్నపిల్లలకైతే, ఎవరికి సంబంధించిన దానిలో ఎవరికి ఏది కీడు కలుగజేస్తా ఉందో అలాంటి ప్రతి విధమైన కీడుకు కూడా మనము దూరంగా ఉండవలసిన అవసరం ఉంటా ఉంది. గూడూరులో నాకు తెలిసిన సహోదరుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు నేను చెప్పట్లేదు. ఆయనకు త్రాగే అలవాటు బాగుంది. బాగా తాగుతాడు. తాగి ఫ్యామిలీని అంతా కూడా గందరగోళం చేసుకున్నాడు. చివరికి తన ఆరోగ్యం అంతా కూడా పాడైపోయింది. హాస్పిటల్కి వెళ్తే లివర్ పాడైపోయింది అని చెప్పారు. ఇంకా డాక్టర్ అన్నాడు, ఇంక నువ్వు తాగొద్దు, తాగితే నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. సరే సార్, నేను తాగను సార్ అని చెప్పి డాక్టర్తో చెప్పేసి వచ్చాడు. ఇంటికి వచ్చాడు, భార్య పిల్లలను చూసుకున్నాడు, వాళ్ళకి చెప్పాడు, లేదు ఇంక నేను తాగనని. ఇంకా ఆయన భార్య అన్నది, అయ్యా నువ్వు కొన్ని రోజులు చర్చికి వెళ్ళయ్యా, నువ్వు ఈ తాగుడు మానేస్తావు. కొన్ని రోజులు నువ్వు అన్నోళ్ళతో పాటు తిరిగయ్యా, నువ్వు తాగుడు మానేస్తావు. నువ్వు నీ ఫ్రెండ్స్ తో తిరగొద్దయ్యా అని చెప్పి భార్య చెప్పిన మాటలకు ఆయన విని ఆయన ఏం చేశాడంటే చక్కగా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలతో సహవాసం చేశాడు.
తర్వాత చర్చికి వచ్చాడు, మారాడు. చాలా రోజులు తాగకుండా మానుకున్నాడు. ఆయన ఆఫీస్కి వెళ్లే దారిలోనే బార్ ఉంది. ఇంకా దాన్ని చూస్తే మనసు లాగతాదేమోనని చెప్పి ఆ వైపు కాకుండా పాపం ఇంకో రూట్లో వెళ్తాడు ఆఫీస్. అట్లా కట్టుదిట్టంగా ఉన్నాడు. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే, ఆఫీస్ నుంచి వస్తూ ఇంటికి తాగేసి వచ్చాడు. ఇంకా భార్య ఏడుపు ఎత్తుకున్నది, అరిసింది, కేకలు వేసింది. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, ఎందుకు నువ్వు ఇలా చేసావు? మళ్ళా నేను ఎప్పుడు వచ్చే దారిలో రాకుండా నేను ఈ దారిలో వచ్చాను, నేను వెళ్ళిపోయానులే, తాగేశాను, ఏదో జరిగిపోయిందిలే అంటా ఉన్నాడు ఆయన మత్తులో. దాని తర్వాత మళ్ళా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు ఆయన. ఏదో జరిగిపోయింది అనుకొని మళ్ళా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశాడు. దురదృష్టవశాత్తు పాపము స్టార్ట్ చేసిన 6-7 నెలల్లోనే ఆయన చనిపోయాడు. చాలా సీరియస్ కండిషన్ లోకి వెళ్ళి మళ్ళీ చనిపోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అది కీడు అని తెలిసినప్పుడు దాని దగ్గరికి వెళ్ళొద్దు. నీ దేహానికి నీకు నష్టం చేస్తుంది, నీ కుటుంబానికి నష్టం చేస్తుంది, నీ ఆత్మకు నష్టం చేకూరుస్తుంది. ఇదిగో నీకు పాపాన్ని తీసుకొస్తుంది, శాపాన్ని తీసుకొస్తుంది, మరణాన్ని తీసుకొస్తుంది. నీ కుటుంబానికి సంతోషము, సమాధానాన్ని దూరం చేస్తుంది. ఇది నీకు కీడు అనిపించిన దాన్ని దేని జోలికి కూడా వెళ్ళొద్దు. దేవుని వాక్యము అదే చెబుతా ఉంది. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఈ మాటలు వింటున్న వారులారా, నీకు ఏది కీడో ఏది మంచో నీకు తెలిసే ఉంటది. పాటికి నీకు ఏవి మంచి చేస్తాయో, ఏవేవి నీకు నష్టం చేస్తాయో, ఏవేవి నీ జీవితాన్ని పాడు చేస్తాయో, ఏవేవి నీ కుటుంబానికి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నిందల పాలు, అవమాన పాలు చేస్తా ఉంటాయో నీకు ఈ పాటికి బాగా తెలుసు కదా. అయితే వాటి జోలికి పోకుండా ఉండడం నీకు మంచిది, వాటికి దూరంగా ఉండడం నీకు మంచిది. నువ్వెవరైనా కావచ్చు, దేవుని ఎరిగిన వాడువైనా, ఎరగని వాడువైనా, స్త్రీవైనా, పురుషుడివైనా, చిన్నవాడువైనా, పెద్దవాడువైనా, వృద్ధాప్యంలో ఉన్నవారైనా సరే, ఎవరైనా సరే, నీకు కీడు చేసేదానికి నువ్వు దూరంగా ఉండడం మంచిది అని వాక్యం సెలవిస్తా ఉంది. అవి నువ్వు చూసేటివి కావచ్చు, నువ్వు చేసేటివి కావచ్చు, నువ్వు ఆలోచించేటివి కావచ్చు, ఏవైనా సరే ఇది నీకు కీడు అని అనిపిస్తూ ఉన్నట్లయితే, ఎవరి ద్వారా అయినా నీకు తెలియజేయబడుతూ ఉన్నట్లయితే, లేకపోతే నీ మనస్సాక్షి నీకు చెబుతూ ఉన్నట్లయితే దానికి దూరంగా ఉండు. దేవుని వాక్యం ఈ దినాన నిన్ను ప్రేమించి చెబుతా ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నిన్ను ప్రేమించి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతా ఉన్నాడు. నీకు కీడైన దానికి దూరంగా ఉండమంటా ఉన్నాడు. నీకు ఏది కీడో కూడా ఈ పాటికి దేవుడు నీకు గుర్తు చేస్తా ఉన్నాడు, నీ మైండ్లో తెస్తా ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు గుర్తు చేసిన ప్రతి దానిని గురించి ఆలోచన చేయి. వాటికి దూరంగా ఉండడానికి నువ్వు ఇష్టపడు. ఆ అన్నలాగా పర్లేదులే, ఏం కాదులే అనుకొని మరలా కీడైన దాని దగ్గరికే నువ్వు వెళితే దేవుడు ఇంక చేసేదేమీ లేదండి, నిన్ను దానికి అప్పగించడం తప్ప, దాని యొక్క పర్యవసానానికి అప్పగించడం తప్ప. కాబట్టి అలాంటి స్థితి రాకముందే, అలాంటి పరిస్థితి రాకముందే ఈ ఉదయకాల సమయంలోనే దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని, అవును ప్రభువా, నాకు ఇవన్నీ కీడు అనిపిస్తా ఉన్నాయి, వీటి జోలికి నేను పోకుండా నాకు సహాయం చేయని దేవుని వేడుకుందాము. వాటికి దూరంగా ఉండడానికి మనవంతుగా మనం కూడా దేవుని సహాయంతో ప్రయత్నం చేసి వాటికి దూరంగా ఉందాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండమని నీ వాక్యం సెలవిస్తా ఉంది. ఈ మాటలు వింటున్న అనేక మంది బిడ్డలు ప్రభువా, మరి వారికి ఏది కీడు అనిపిస్తుందో దానికి దూరంగా ఉండడానికి సహాయం చేయి. కొన్నిసార్లు దాని యొక్క పర్యవసానం మాకు తెలిసి కూడా మరలా మేము దాని దగ్గరికి వెళ్తున్నాం, దాన్ని ముట్టుకుంటున్నాం, దాన్ని అనుభవించాలని చూస్తా ఉన్నాం.
దానిలో కాలక్షేపం చేయాలని, దానిలో సంతోషించాలని మేము అనుకుంటా ఉన్నాం. కానీ అది మాకు వ్యక్తిగతంగా మాకు, మా కుటుంబాలకు తీవ్రమైన నష్టాన్ని చేకూర్చేట్టుగా ఉంటా ఉన్నాయి. అలాంటి దుస్థితి, అలాంటి పరిస్థితి మాకు రాకుండా నీ వాక్యాన్ని విని వారమై ప్రభువా, ప్రతి విధమైన కీడుకు దూరంగా ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.